ఈరోజైతే పవర్ చేసి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాధరణ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మా కార్మికులందరికీ ధన్యవాదాలు ఉద్యమాలను తెలియజేసుకుంటూ, ఈ యాజమాన్యం ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే, మేము ఆర్టిజన్ పక్షాన ఇక్కడ ప్రతినిధిగా వచ్చిన ఆర్టిజన్ పక్షాన ఉద్యమంలో పాల్గొన్నాం. గత 4 నెలల క్రితము 10 రోజులు ఉద్యోగం చేస్తే కూడా నిమ్మకు నీరెత్తిన యాజమాన్యం మమ్మల్ని మోసపూరితంగా సమ్మె కాలాప్ చేయించి మా సోదరులకు మేము సమ్మె కాలాప్ చేసేయండి, మీ డిమాండ్ నెరవేర్స్తామని చెప్పి ఇవాళకి 4 నెలలు గడుస్తున్నా ఎటువంటి డిమాండ్ నెరవేర్చలేదు. కనీసం చర్చలకు పిలిచి మాట్లాడే స్థాయిలో కూడా మేము లేమని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ పవర్ చేసే ఆధ్వర్యంలో మాకు సంబంధించిన ఏపీఎస్సీ సర్వీసెస్ డిమాండ్ పొందుపరచడం జరిగింది. ఈ డిమాండ్ నెరవేరే వరకు కూడా మేము పవర్ చేసేటువంటి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా పవర్ చేసి ఏదైతే పిలుపునిస్తుందో అది ఎలాంటి కార్యక్రమం అయినా సరే, సమ్మె కానీ ఇంకెలాంటి కార్యక్రమం అయినా సరే, మేము ఆ కార్యక్రమంలో భాగస్వామై మా హక్కులను సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తాము. ప్రైవేటీకరణ చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో ఏంటి దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తామండి? మాదొక పెద్ద కుటుంబం. మా సంస్థను తీసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఎట్లిస్తారు? మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఉందా? మా దగ్గర ఏమైనా ఇక్కడ ఇబ్బంది జరిగి మేమేమైనా వర్క్ చేయకుండా ప్రైవేటానికి ఉపయోగిస్తే ఒప్పుకున్న సమస్య లేదు, ఇంకా పోరాటం ఉద్యుతమైతే తప్ప ఇది అంచువేసే సమస్య లేదు. కాబట్టి ప్రైవేట్ జోలికి మేము దాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాం. వర్క్ ప్లేస్ లో ఎట్లా ఉందని అంటే సరైన ఎంప్లాయీస్ ఉన్నారా ప్రతి డిపార్ట్మెంట్ లో? లేదండి, మాకు వర్క్ చాలా స్ట్రెస్ ఉంది. అసలు మేము మా వర్క్ చెప్తాము. మేము చేయాల్సిన 4 ఒక సబ్ స్టేషన్ లో 4 ఆపరేటర్లను చేయాలి, ఒక వాచ్మెన్ ఉండాలి. మేము ఏదో 2తో పని చేస్తున్నాం. ఒక వాచ్మెన్ లేడు, ఏది లేడు. 2తోటి 30 days మాకు నో హాలిడే. 365 రోజులకు 365 పనిచేసే కార్మికుడు కూడా అంటే ఒక్కొక్క కార్మికుడు కరెంట్ కార్మికుడే. కష్టానికి తగ్గట్టు శాలరీ ఉంటుందా? లేదండి, అది కూడా లేదండి. సమాన పనికి సమాన వేతనమే లేదు. ఇంకా మేము కష్టం చేస్తానికి అది కూడా లేదు. మేము వర్క్ లో ఇబ్బంది ఉన్నది, శాలరీలో ఇబ్బంది ఉన్నది. శాలరీలో చాలా చిన్న జీతాలండి. గవర్నమెంట్ చెప్తుంది మీకు జీతాలు ఎక్కువ అని. అదొక 5% ఉందండి. వాళ్ళు కూడా 35 ఏళ్ళు సర్వీస్ చేసారు. 1200 నుంచి 1300 నుంచి పని చేసిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు 40 ఏళ్ళు సంస్థకు సేవ చేశారు, మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. దాంట్లో ఎటువంటి పొరపాట్లు లేదు. వాళ్ళు కూడా 5% ఉన్నారు. బిలో 80% మొత్తము 1,80,000. మరి 50% అయితే 50,000 40,000. మరి మేము ఆర్టిజన్లం అయితే 29,000 30,000 బేసిక్తో పని చేస్తున్నాం. మరి ఎదుగు చూపెట్టాలి కదా. 5% ఉన్న వాళ్ళని సాలరీ ఎక్కువ ఉండడము, 95% ఉన్న వాళ్ళని సాలరీ తక్కువ చూపెట్టాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి దీన్ని ఒప్పుకునే పరిస్థితి ఏదో. గవర్నమెంట్ ఏదో సాలరీ ఎక్కువ బూచుగా చూపిస్తుంది, కానీ కరెంట్ మేము పని చేస్తున్నాం. మరి రోజుకు ఒక పిట్టలాగా చచ్చిపోతున్నాడు. 100% రోజుకు ఒకటి పిట్టలాగా చచ్చిపోతున్నప్పుడు మాకు సాలరీ ఎక్కువ ఉండడంలో తప్పే ఉంది. మేము పొద్దున బయటికి వస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మాకు నమ్మకం లేదు. కాబట్టి మీరు ఈ విధంగా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలి. మా కష్టం చాలా గొప్పది. మేము సర్వీస్ చేస్తున్నాము, 24 hours సర్వీస్ చేస్తున్నాము, ప్రజలకు సేవ చేస్తున్నాము. మీలాగా మేము సేవ చేస్తున్నాము. దయచేసి మీరు అనేది భావించకుండా మా కోరికలు ఏదైతే మా పవర్ చేసి 14 డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా మేము ఉధృతంగా ప్రయాణం చేస్తాం. టీఆర్సీ రావాలంటా ఉన్నారు, లేదా పెన్షన్స్ రావాలంటారు, రకరకాల డిపార్ట్మెంట్ లో మీరు డిమాండ్ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు డబ్బులే లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని మాట్లాడుతూ ఉంది. సో ఏం చెప్తారు సార్? మేమేమంటున్నామండి, మాదొక కార్పొరేషన్. మా దగ్గర మా డబ్బులు మీరు ఇప్పుడు గవర్నమెంట్ కు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారండి? ఫ్రీ కరెంట్ గవర్నమెంట్ ఇచ్చారు. మీరు పే చేయాలి, మేము పే చేయాలి. మాకు సంబంధం లేదు కదా, మేము కష్టం చేస్తున్నాము. మరి అది వాళ్ళు ఇచ్చుకున్నారు, మాకు సంబంధం లేదు. మీరు బయట ఫ్రీ హామీలు ఇచ్చుకొని మీరు ప్రొడ్యూస్ చేసుకుంటూ గవర్నమెంట్ మీరు ప్రజలకు ఇస్తున్నారు. మేము వద్దంటలేము, అన్ని ఫ్రీ ఇచ్చేసారు. మేము ఏ దానికి వ్యతిరేకం లేదు. ప్రజలకు మేము ఇవ్వడంలో చెప్పడానికి వ్యతిరేకం లేదు. ప్రజలు ఇంకా కోరుకోవాలి, మంచి జరగాలని కోరుకుంటున్నాము. కాకపోతే మాకు రావాల్సింది మాకు ఇవ్వాలి. బట్ అది పెట్టుకొని మీరు మా పేమెంట్లు ఇవ్వకుండా మాకు రావాల్సిన అమౌంట్ అక్కడ మీరు డైవర్ట్ చేసుకుంటూ ఇక్కడ పేమెంట్ లేదు, మీరు ఆదాయాలే పోవాలంటే కుదరదండి. అట్లా లేదు. మీరు చాలా తక్కువ జీతాలు ఉన్నామండి. 95% తక్కువ 30,000 బతుకుతున్నాం. అది కూడా గమనించాలి కదా. మరి ఆర్థిక పరంగా పెట్టి మేము మా కుటుంబాలు ఎట్లా బతకాలి? మేము 24 గంటలు పని చేస్తున్నాం, పోలెక్కి పని చేస్తాము, ఆఫీసుల్లో పని చేస్తాము, సబ్ స్టేషన్లో పని చేస్తాము. ఇదంతా కాదు, వెనక్కి ఏం చేయాలి? మాకు ఎక్కడ స్టాఫ్ లేదు. ఎక్కడెక్కడ చాలా చోట్ల ఒక్కొక్క డిస్ట్రిబ్యూషన్ లో ఒక్కొక్క లైన్ మెయిన్ కానీ 10 ఊర్లు ఉన్నాయి. అంటే ఒక 10 డిస్ట్రిబ్యూషన్ లో ఒక లైన్ మెయిన్ ఒక మెయింటైన్ చేస్తున్నాం. ఎట్లయితే సాధ్యమైతే ఒక ఆర్టిజన్ మెయింటైన్ చేస్తున్నాం, అది కాదు కదా. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకోవాలి సంస్థ. దయచేసి అన్యతా భావించకుండా మా డిమాండ్లను నెరవేర్చాలి. మా డిమాండ్లను నెరవేర్చే వరకు మీరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి, మరి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు ఈ ధర్నాలలో పాల్గొనడానికి కారణం ఏంటి? ఎక్కడ నుంచి వచ్చింది?
మేము కరీంనగర్ కంబైన్డ్ కరీంనగర్ సర్కిల్ పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి వచ్చినాము టీవీబీఏ. మా డిమాండ్ ఏంటంటే గతంలో పిఆర్సీ 2022లో జరిగినప్పుడు మాకు అన్యాయం జరిగింది. ఎంప్లాయీస్ కు వేరే రకంగా, పెన్షనర్స్ వేరే రకంగా ద్వంద్వ విధానం అనేది పాటించారు. అప్పుడు ఏం జరిగిందంటే 2014లో 2018 లోపల మాకు అడిషనల్ ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ అడిషనల్ ఫిట్మెంట్ అనేది 2022 లోపల ఇవ్వలేదు. అక్కడ మేము 2022లో మాకు పెన్షనర్స్ నష్టపోవడం జరిగింది. ఇప్పుడు 2026 వచ్చింది. ఇప్పుడన్నా మాకు న్యాయం చేసి ఆ అడిషనల్ ఫిట్మెంట్ అప్పుడు ఎట్లా జరిగిందంటే ఎంప్లాయీస్ కి ఏమో 3 వెయిటేజీలు ఇచ్చిండ్రు, మాకు మాత్రం పెన్షనర్స్ కు ఆ 3 వెయిటేజీల ప్లేస్ లో మాకు ఒక్కొక్క 7.5% ఇవ్వాలి. 7.5% అది ఎప్పుడు ఇచ్చిండ్రు? 2014 ఇచ్చిండు, 2018 ఇచ్చిండు, కానీ 22లో ఇవ్వలేదు. కాబట్టి అక్కడ నష్టపోయినాం. మళ్ళీ 4 సంవత్సరాలు జరిగింది. ఇప్పటి నుంచి అన్నా మా మేనేజ్మెంట్ మమ్మల్ని గుర్తించి మా పెన్షనర్ ఒక్కొక్కరు 30-35 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ పెన్షనర్స్ గా మారిండ్రు. వాళ్ళకు న్యాయం చేయాలంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తారో పెన్షనర్స్ కూడా అదే విధంగా న్యాయం చేయాలని మా కోరిక.